నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పింఛన్లు 13 జిల్లాల్లో ప్రస్తుత పింఛన్లు 47,26,341. జూన్ నుంచి అదనంగా మరో 3 లక్షల పంపిణీ. దేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,00,000 పింఛన్లు. గీత కార్మికులకు 1000 రూపాయలు, మత్స్యకారులకు 1000 రూపాయలు. ప్రతి నెల దాదాపు పింఛన్ల పంపిణీకి 520 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రస్తుతం అందుతున్న పింఛన్లు: వృద్ధులు 21,47,473, వితంతువులు 18,28,290, దివ్యాంగులు 6,03,427, చేనేత కార్మికులు 90,214, కల్లు గీత కార్మికులు 19,820, ట్రాన్స్జెండర్లు 628, కళాకారులు 33,796, డయాలసిస్ చేయించుకున్న వారు 2,693. తన జీవితం ప్రజలకే అంకితమన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. దిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ. మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ P4 లోగో, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. 5 ఏళ్లలో జీరో పావర్టీకి రావాలి అంటే టాప్ 10లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్, అట్టడుగునున్న 20% చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి కార్యక్రమం మార్గదర్శులు చాలా పెద్ద కోరుతున్నాను. P4 పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద వాళ్ళు, అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు. మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు. సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ P4 పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు, మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. మరి మార్గదర్శులు ఎలా? ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ని మీరు చూస్తే 91, 92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు.
ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా CSR పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్. సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన భాష తీరే ఆయన్ను బొంద పెడుతోందని వ్యాఖ్యానించారు. అదే భాష, అవే పదాలు ముఖ్యమంత్రి స్థాయి వచ్చినా ఆయన మూర్ఖత్వం తగ్గడం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విషయంలో మేము చాలా స్పష్టంగా